ప్రభునందు ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఇది ఈ రోజున మీకు సిలువను గూర్చిన వార్తలో ఉన్న సత్యాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ సిలువ అనేటువంటిది రోమా ప్రభుత్వం నేరస్తులైన వారికి, కరుడుగట్టిన నేరస్తులకు వాళ్ళు విధించేటువంటి క్రూరాతి క్రూరమైనటువంటి, హేయమైనటువంటి, నీచమైనటువంటి శిక్ష సిలువ. అంటే మన దేశంలో ఒకప్పుడు ఊరి ఉండేది, ఉరి చంప. మరి రోమా ప్రభుత్వం హయాంలో వాళ్ళు నేరస్తులకు, కఠిన నేరస్తులకు వాళ్ళు విధించే అంతిమ శిక్ష ఏంటంటే సిలువ మరణం. ఈ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం ఒకవేళ ఇంగ్లీష్లో చదువుకుంటే ఎలా ఉంటుంది? ఫర్ ది వర్డ్ ఆఫ్ ది క్రాస్ సీమ్స్ టు ఫూలిష్ టు దోస్ హూ ఆర్ ఆన్ ద వే టు డిస్ట్రక్షన్, బట్ టు us who are on the way to salvation, it is the power of God. ఇక్కడ ఏమని చెప్తుందంటే ఈ వాక్యం, సిలువను కూర్చిన వార్త నశించటానికి, నాశనం అయిపోవటానికి వెళ్ళే త్రోవలో ఉన్న వారికి అది వెర్రితనంగా కనబడుతుంది. రక్షించబడటానికి లేదా మోక్షానికి వెళ్ళే వారికి అది ఎలా ఉంది? దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ వర్షన్లో అంత తేటగా ఉంది. రాను వారు ఆయనను అపహసించారు. చదవనమ్మా. అంటే సిలువలో ఏమి పొందాడు మన ప్రభు? అపహాస్యం పొందాడు. తర్వాత ఇంకో మాట చదవండి, 27 అధ్యాయం 44 వచ్చి చదవమ్మా. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అంటే ఏ తప్పు చేయని ఆయన కూడా సిలువలో ఏమయ్యాడు? నిందించబడ్డాడు. తర్వాత 27:42 చదవము. మత్తయి 27:42లో అక్కడ శాస్త్రులు, ప్రధాన యాజకులు అంటున్నారు. అమ్మా చదవండి. వాడు సిలువ వేయబడిన వాడు దేవుని విశ్వాసం ఉంచాను, దేవుని కుమారుడని కూడా చెప్పాడు కనుక ఆ దేవాది దేవుడికి కనుక ఈ యేసు అనేవాడు ఇష్టడైతే ఆయన ఇప్పుడు ఇతన్ని తప్పించనని చెప్పిరి. వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు అని శాస్త్రులు, ప్రధాన యాజకులు కూడా అన్నారు. తర్వాత 27:40 చదవమ్మా. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని శాస్త్రులు, పెద్దలు కూడా ఆ విధంగా. అంటే ఆ సిలువ వేయబడిన స్థలంలో దైవ కుమారుడని యేసు ఏమనుభవించాడు అక్కడ చెప్పండమ్మా? అపహాస్యం, హేళన, నిందలు, ఇవన్నీ కూడా అనుభవించాడు. ఇది ఎందుకొరకు, ఎవరి కొరకంటే నశించేవారు ఏ దృష్టితో ఉన్నారు అక్కడంటే, ఈ సిలువలో ఉన్న సందేశం, ఆ సిలువ వేయబడిన దృశ్యం నశించే వారికి వెర్రితనముగా ఉంది. రక్షించబడే వారికి అది ఎలా ఉంది? దేవుని శక్తి కనబడుతుంది. ఈ లోకంలో చాలామంది ప్రజలు ఉన్నారు, ధనికులు, చక్రవర్తులు, రాజులు, గొప్పవాళ్ళు, గొప్ప వంశం వారు, అపర కుబేరులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ యేసును చూసినప్పుడు వాళ్ళకు అనిపించేది ఏంటంటే, ఈయన దేవుడైతే ఎందుకు సిలువ వేయబడతాడు? దేవుడంటే ఇతరులు కొడితే ఊరుకుంటాడా? ఆయన శిక్షించలేడా? దేవుడు చంపబట్టం ఏంటి అసలు? ఆయన చేతకానితనం,
సిలువలో ఆయన మరణించాడు, పాపుల చేత కొట్టబడి చనిపోయింటే ఆయన చేతగానితనం, దేవుడంటే అలా ఎందుకు ఊరుకుంటాడనే భావనలో చాలామంది దాన్ని వెర్రితనంగా ఆలోచన చేస్తారు. నిజంగా దేవుడైతే ఆయన హింసించే వాళ్ళందరినీ మీరందరూ చచ్చిపోండ్రంటే ఒక్క దెబ్బను చచ్చిపోతారుగా అనుకుంటారు. ఇవాటికి కూడా ఇదే మాట అన్యజనుల్లో ఉంది. ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, నిజంగా యేసు ప్రభు వారు మీరందరూ చచ్చిపోండి అంటే ఆ చివరాక్షం వచ్చేటికే చచ్చిపోతారు. పేతురు, నీ కత్తిని వరలో పెట్టు, నేను ఇప్పుడు తండ్రిని వేడుకొనలేదు, వేడుకుంటే 12 వ్యూహ సేనలు దూతలు దిగి వస్తారు భూమి మీదకి. ఇక్కడ ఎవరు ఒక మనుషుడు శత్రువు లేకుండా అందరిని నరికేసి వెళ్ళిపోతారు. కానీ నేను అందుకొరకు రాలేదు, పాపులను రక్షించడానికే వచ్చాను కానీ వాళ్ళు నాశనం చేయడానికి రాలేదు. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చేతకాని వాడు అనుకుంటున్నారు చాలామంది. ఆయన చేతకాని వాడై శిలువలో వేదన పడలేదు, రక్షించడానికి వచ్చాడు. ఆయన తన శిలువ రక్తాన్ని భూమి మీద కార్చడానికి వచ్చాడు. ఆ శిలువ రక్తంలో మానవాళికి ఒక విమోచన ఉంది, ఒక పాప క్షమాపణ ఉంది, ఒక ప్రాయశ్చిత్తం ఉంది, పాపాలకు విడుదల విమోచన అక్కడ ఉంది. అందుకని వచ్చాడు కానీ ఆయన, అందుకని అలా చనిపోయాడు కానీ వేరే ఉద్దేశం కాదు. సరే, దీనికి సూటబులుగా ఉండే మరొక వాక్యం ఎక్కడుందంటే సంఖ్యాకాండం 21:9 ఉంటుంది. అది తీయక్కర్లేదు కానీ మీరు ఇప్పుడు యోహాను సువార్త 3:14 తీయండి. యోహాను సువార్త 3:14 వచ్చింది. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు సిలువలో ఎత్తబడాలి. అరణ్యములో ఒకప్పుడు మోషే ఇత్తడి సర్పమును ఎత్తమని దేవుడు చెప్పాడు. ఈ సందర్భం చెప్తారు. ఇశ్రాయేలీల్ని ఐగుప్తుల నుండి దేవుడు తీసుకుని కనాను వైపు నడిపించేటువంటి 40 సంవత్సరాల ప్రయాణంలో ఇశ్రాయేలీలు దేవుణ్ణి మోషేని బాధ పెట్టారు. వాళ్ళకు కావలసిన అవసరాల కొరకు ప్రార్థించడం మానేసి సణుగటం, గొణగటం, దేవుడి మీద తిరస్కారం చేయటం, మోషేని అవమానపరచడం, ఇదే దేవుడు అంటాం, మాకు అవి కావాలి, అంజూర్లు కావాలి, ద్రాక్షలు వాళ్ళకి ఒక మంచి దేశంలోకి వాళ్ళని నడిపిస్తున్నాడు దేవుడు. వాళ్ళ శ్రమల నుంచి విడిపిస్తున్నాడు. పగలు మేఘస్తంభములో నడిపిస్తున్నప్పుడు మంచి గడ్డు వేసవకాలంలో ఉన్నాం కదా ఇప్పుడు మనం. కానీ వాళ్ళు ఎలా నడిచారంటే చల్లటి, అసలు ఒళ్ళు ఎంత నడిచినా ఒళ్ళు చెమటట్టనటువంటి ఆ చల్లదనం మేఘస్తంభంగా దేవుడు వారి మీద కమ్ముకున్నట్టు. రాత్రి వేళ వాళ్ళకి క్రూర మృగాలు ఇలాంటి రాకుండా వాళ్ళ మంచి వెలుగు స్తంభంలాగా ఉంటుంది. రాత్రి ఎలాగైనా చల్లగానే ఉంటుంది, వెలుగు స్తంభంలాగా కూడా దేవుడు వారికి. వారు తినటానికి ఆకాశము నుండి మన్నాననేటువంటి దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు పంపించాడు. చేదు నీళ్ళు మంచిగా చేశాడు. వారి కోరిక తీర్చడానికి పూరేళ్ళని, శ్రేష్టమైన మాంసం పూరేళ్ళని వారి గుడారాల దగ్గర 3 మూరలు ఎత్తున పడేటట్టుగా దేవుడు చేశాడు. వారి శత్రువులను పారద్రోలి ఎన్నో వారి పట్ల ఉపకారాలు చేస్తున్నా, మాకు కీరలు లేవు, దోసకాయలు లేవు, దుంపలు లేవు, చిలగడ దుంపలు లేవు, అవి లేవు, ఇవి లేవు అనేవాడు. ఒక విషయం చెప్పరండి, దేవుడిచ్చే ఆ ఆహారం వీళ్ళు తింటే ఎంత శక్తి కలదో తెలుసండి. ఏలియా 2 పూటలు మాత్రం ఆహారం తింటే 40 పగళ్ళు 40 రాత్రులు ఆయాసం, అలుపు సలుపు లేకుండా పగలో రాత్రులు నడిచి వెళ్ళిపోయాడు. అంత శక్తి గల ఆహారం. మనకు దేవుడు పెట్టే ఆహారం అలాంటిది. దేవుడికి స్తోత్రం. దాన్ని వాళ్ళు తిరస్కరించి మాకు అవి కావాలి, ఇవి కావాలంటున్నారు. ఇక్కడ చేపలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని అంటారు. వాళ్ళు ప్రయాణం చేసేది అడవులలో.
వాళ్ళకి కావాల్సిన దాని కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా ఇవ్వగలడు. కానీ వాళ్ళు తిరస్కారంగా దేవుడిని మోషేని తిరస్కరించినప్పుడు దేవునికి కూడా వాళ్ళ మీద కోపం కలిగింది. అప్పుడు ఏం చేశాడంటే భూమి కలుగుల్లో ఉన్న ప్రతి పావుని బయటికి తీసుకొచ్చి ఆ తిరస్కారం చేసిన వాళ్ళందరూ కరిచేటట్టుగా భూమి కలుగుల్లో పుట్టల్లో ఉన్న పావులన్నీ బయటకు వచ్చేసాయి. అవిధేయులందరినీ కరిచేసినాయి. ఎవరిని కరిసినాయమ్మా? అవిధేయులందరినీ కరిచేసింది. పాము ఎప్పుడైతే కరిసిందో నోటముట నొరగొచ్చేసి భయంతో పడిపోయారు, సావుతో పోరాడుతున్నారు. కొంతమంది అడప చచ్చిపోయారు, కొంతమంది మాత్రం బాధతో ఉన్నారు. అప్పుడు ఆ ప్రజల్లో కొంతమంది వచ్చి మోషే దగ్గర మొరపెట్టి, అయ్యా మేము తప్పు చేశాం, నిన్ను అంటాం తప్పే, మేము ఈ దేవుడు ఏదన్నా మాకు తరుణోపాయం కలిగేటట్టుగా మా కొరకు ప్రార్థన చేయడం మమ్మల్ని క్షమించనని ప్రజల పెద్దలు వచ్చి అడిగినప్పుడు మోషే సాగిలపడి ప్రార్థన చేశాడు. ప్రభువా ఏం చేయమంటానంటే దేవుడు ఒక తరుణోపాయం చెప్పాడు. మోషే ఒక ఇత్తడి సర్పాన్ని పోతపోసి దాన్ని ఒక కర్రకు కట్టి చావు బ్రతుకుల మధ్య ఉన్న వాళ్ళ మధ్య ఒక కర్రకు కట్టు, దాన్ని చూడమని చూసిన వాళ్ళు బ్రతుకుతారు అన్నాడు. ఇక్కడ దేవుడు చెప్పిన ఈ మాట మీకేమనిపిస్తుంది అంటే, సర్పం ఏంటండి అయ్యగారు, సర్పం అంటే సాతాను అంటారుగా మీరు. సర్పం సాతాను కాదు, అసలు సర్పమే సాతాను కాదు, అది ఒక విష జంతువు. అయితే దాన్ని ఒక ఇత్తడి సర్పం ఆకారంగా చేసి, క్రోధంగా ఉన్న సర్పం చేసి ఒక కర్రకు కట్టి అందరినీ చూడమను, చూస్తే వాళ్ళ విషయం విరిగిపోద్దని చెప్పాడు. మోషే వెంటనే అది ఎంత కొలింపని పెట్టి ఒక సర్పపు ఆకారం బొమ్మ చేసి, ఒకవేళ ఇతను అహరోను ఐగుప్తు దేశంలో ఇత్తడి పని చేసేవాడేమో, పోత పోయటం, దూడ బొమ్మ పోత పోసాడు కదా ఈయనకి ఆ పని టాలెంట్ అనమాట. వెంటనే పోత పోసి ఒక కర్ర, నిలువు కర్ర అది సర్ప బొమ్మను కట్టేసి, ప్రజలారా, సర్పపు కాడు తిన్నవారులారా, దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ సర్పం బొమ్మెంక చూస్తే మీ విషయం విరిగిపోయి బ్రతుకుతారని దేవుడు చెప్పమన్నాడు అన్నాడు. ఊరుకొని చాలు, కానీ అసలు మేము పాము కరిచి వస్తుంటే మళ్ళీ పాము బొమ్మెంక చూడమంటారు, మేము చూడం అన్నారండి. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు అక్కడ చెప్పటం ఉద్దేశం ఏంటంటే, నా మాటకు విధేయులైతే బ్రతుకుతారు, నా మాటకు విధేయత కాకపోతే చేస్తారు. అది నీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా నువ్వు చూస్తే బ్రతుకుతావు. వాళ్ళ విషయం విరిగిపోయేటువంటి విధంగా దేవుడికి లోబడతారా లేదని దేవుడు అక్కడ ఏం చేశాడంటే ఒక పాము బొమ్మనే పెట్టాడు. అక్కడ పెడితే, రే మనకు భయం వేసిన ముందు మనం బ్రతకాలరా, కసిపు చచ్చిపోయేటట్టున్నాం అని వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొంతమంది అలా నిమీలత నేత్రాలతో వారగట్టుతో అలా సర్పెంకు చూడటం అని, ఎప్పుడైతే ఆ బొమ్మెంకు చూశారో వాళ్ళలో ఉన్న విషయం అంతా విరిగిపోయి బ్రతికేశారు. చప్పట్లు కొట్టిన దేవుని. ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపించారో, విధేయత చూపించిన వాడల్లా బ్రతికేశాడు. కానీ అక్కడ కొంతమంది తిరస్కార బుద్ధి ఇంకా వాళ్ళు వచ్చిపోవాలి. వాళ్ళు అన్నారు, మేము చూడం, చచ్చినాం, అసలే భయం వేసి ఒడిగిపోయి సర్పాలను చూసి భయం వేసి అటు చూడమంటారంటే మేము చూడం అన్నారు. చూడని వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇక్కడ ఏంటంటే దేవునికి విధేయులైన వాళ్ళందరూ బ్రతుకుతారు, దేవునికి విధేయత కాని వాళ్ళందరూ. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఆ విధంగానే సిలువేయబడ్డాడు. ఆ సర్పం బొమ్మ ఎలాగైతే సిలువకు వేలాడిందో, మన యేసు ప్రభు కూడా సిలువకు వేలాడాడు. ఇప్పుడు లోకమంతా సిలువ వేయబడిన యేసు వైపు చూడాలి. ఆయన సిలువ ఎందుకు వేయబడ్డాడు? ఆయన చేసి తప్పు చేసి సిలువ వేయబడ్డా, ఒప్పు చేసి సిలువ వేయబడ్డా, దాని గురించి చూడాలి, ఆలోచించాలి. ఆయన వైపు చూసి, ఆయనంత పరిశుద్ధుడు కదా, మంచి కార్యాలు చేశాడు కదా, గుడ్డివారికి చూపించాడు కదా, పక్షవేగాలను బతికించాడు, కుష్ఠవేదన బాగు చేశాడు కదా, ఎన్నో కుంటి గుడ్డి మూగ అనేక దయ్యాలు పట్టిన వాళ్ళని బ్రతికించాడు, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించాడు కదా, ఈయన మంచి బోధనే చేశాడు కదా, ఈయనకి సిలువ వేయబట్టం ఏంటని ఒక కృతజ్ఞతా భావంతో ఆ సిలువ వైపు ఎవరైతే చూస్తారో, ప్రభువా నీవు నా కొరకు సిలువ వేయబడ్డావని ఎవరైతే గ్రహిస్తారో, వాళ్ళలో ఉన్న పాపమంతా కరిగిపోయి నీరై ఎండిపోతుంది. వాళ్ళు దేవుని యొక్క రక్షణ పొందుతారు. దేవుడికి స్తోత్రం.
ఇక్కడ 3:14 యోహాను సువార్త 3:14 చదువుతుంది. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను, అలాగే చూడండి, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక నరకానికి వెళ్ళక యేసు ద్వారా నిత్య జీవమని మోక్షమును పొందినట్లు మనిషి కుమారుడిగా పుట్టిన యేసు శిలువలో ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం. అరణ్యములో మోషే సర్పము ఎత్తబడినట్లుగా మనిషి కుమారుడిని యేసు శిలువలో ఎత్తబడి, ఎందుకో తెలుసా? విశ్వసించు ప్రతివాడును నశింపక, విశ్వసించు ప్రతివాడును నశించక నరకానికి వెళ్ళక నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడని యేసు శిలువలో ఎత్తబడ్డాడు. దేవుడికి స్తోత్రం. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ లైవ్లో వాక్యం వింటున్నటువంటి వాడు మీరు యేసుని గురించి ఆలోచించి, నాయనా నువ్వు పాపం చేయలేదనే సత్యం, నీవు నా కొరకే, మా పాపాల కొరకే శిలువ వేయబడ్డావు నమ్ముతున్నావు అని ఎవరైనా కృతజ్ఞతగా దేవుడు ప్రార్థన చేస్తే వాళ్ళు సులువుగా రక్షించబడతారు, పరలోకానికి హక్కుదారులు అవుతారు. ఎవరైతే యేసుని ఇంకా తక్కువగా హీనంగా చూస్తున్నారో, ఆయన దేవుడైతే ఎందుకు శిలువ వేయబడతాడు? ఆయన శక్తి గలవాడైతే ఎందుకు శిలువ వేయబడతాడు? ఆయన చౌకబారు దేవుడు, బలహీనుడైనటువంటి వాడు, ఏదో మనిషి మాత్రుడే అనుకునే భ్రమల్లో నువ్వు ఉంటే నువ్వు నశించి నరకానికి ప్రయాణం చేస్తున్న గుంపులో నీవు ఉన్నావు. సిలువను గూర్చిన ఈ సందేశం, సిలువను గూర్చిన వార్త, నశించుచు నరకం వైపు ప్రయాణం చేస్తున్న వారికి ఈ వార్త వెర్రితనముగా ఉన్నది. రక్షించబడుచున్న మనకు దాంట్లో దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఒకసారి మనం ఈ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18 తర్వాత కూడా చదవండి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాయంటే, ఇప్పుడు సిలువేయబట్టంలో దేవుని జ్ఞానం ఇమిడి ఉంది. సిలువేయబట్టంలో పాపికి విమోచన ఉంది, పాపికి విడుదల ఉంది. ఆదాము ఈ లోకంలోకి తెచ్చిన పాపం మానవులందరినీ చుట్టుకుంది. దానివల్లే మనం అనేక శ్రమల పాలవుతున్నాం. ఆదాము మనుషులందరికీ రిప్రజెంటివ్, అక్కడ ఉన్నాడు మొదటి మానవుడు. అతను పాపం చేయబట్టే మనం ఈ లోకంలో అనేక శ్రమలు బాధలు మనం అనుభవిస్తున్నాం. అయితే మరణం కూడా అనుభవిస్తున్నాం. దేవుడు మొట్టమొదటిగా చేసిన మరణం లేకుండా చేశాడు. దేవుడు ఎలాగైతే నిత్యుడో మనం కూడా యుగ యుగాలు జీవించే ప్రాణిగా చేశాడు. కానీ ఆదాము ఆ చెట్టు ఫలం తింటే మరణం అవుతాడని దేవుడు చెప్పాడు. ఆ మరణము నుండి మనల్ని విడిపించడానికి దైవ కుమారుడని యేసు శిలువలో వేలాడాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ 21వ వచనంలో ఏం చెప్తుందంటే, దేవుని జ్ఞానానుసారముగా లోకం ఆయన జ్ఞానాన్ని అందుకోలేకపోతున్నారు. దేవుడిలో ఈ జ్ఞానం ఉంది, మనం రక్షించడానికి సిలువ వేయబడ్డాడు ఆయన. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎప్పటికీ ఎరగలేకపోతుంది. నీ జ్ఞానం చేత ఆలోచిస్తే ఎప్పటికీ దేవుడెవరో నీకు అర్థం కాదు. దేవుని జ్ఞానాన్ని మనం చేరుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడ ఏం చేశాడంటే, ఆయన సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమైనది. నువ్వేమో సిలువ వెర్రితనం అంటున్నాను. నశించుతున్న వారికి సిలువను గురించిన వార్త వెర్రితనం. దేవుడు కూడా ఒక వెర్రితనం అనే భావన ద్వారానే బిడ్డలకు రక్షణ మార్గం తెరిచాడు. అదేంటి? నువ్వు విశ్వసించకపోయినా ఈ మార్గమే. ఏం చేస్తున్నాడు ఆయన? సువార్త ప్రకటన అనేటువంటి వెర్రితనం. మనం
దేవుని చిత్తం అయితే ఈరోజు సాయంకాలం 4 నుంచి 6 గంటల మధ్యలో సువార్త దండయాత్రకు వెళ్తాం. సువార్త ప్రకటనకి వెళ్తాం. దండయాత్ర అంటే ఎవరి మీదకి యుద్ధం అనుకునే, సువార్త ప్రకటనకి వెళ్తాం. మీలో ఇష్టం ఉన్న ప్రతి వ్యక్తి అందరూ రావాలి. కొంతమంది వెళ్ళాల్సిన అవసరం, అందరూ రండి. సాయంత్రం 4 గంటలకు ఎక్కువ వస్తే 6 గంటల లోపల ముందుకేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు సువార్త ప్రకటన అనేటువంటి వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. మనం ఏదో చెప్తున్నాం రక్షించబడతారని మనం అనుకోవచ్చు. వీళ్ళు మారుతారు, వీళ్ళు ముదుర్లు, వీళ్ళు చాలా క్రూరులు, భయంకరులు అనుకుంటాం. కానీ దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం ఎలా ఉందంటే ఈ సువార్త నమ్మితే రక్షించబడతామని దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు దయతోనే మనల్ని పంపిస్తున్నాడు. వాళ్ళు కూడా వింటే లోబడితే రక్షించబడతారు. పాము కాటు తిన్న వాళ్ళు ఎటు చూడమన్నాడు దేవుడు? వాడికి ఇష్టమన్నా చూడాలి, ఇష్టం లేకపోయినా చూడాలి. నువ్వు పాపము నుండి విడుదల పొందాలంటే ఏ మానవుడైనా, ఏ కులస్తుడైనా, ఏ తెగవాడైనా సిలువ వేయబడిన యేసును నువ్వు దేవుడిగా విశ్వసించి ఆ సిలువలో చేసిన రక్షణ కార్యం అంగీకరిస్తే నీకు మోక్షం ఉంది. కానీ అది కాదనుకుంటే నువ్వు ఎప్పటికీ మోక్షాన్ని పొందలేవు. యొక్క ఆ సర్పం బొమ్మను వాళ్ళు చూడకపోతే ఎలాగైతే మరణించారో మూర్ఖులై, ఈ రోజున యేసుక్రీస్తుని దేవుడికి అంగీకరించకపోవటం వల్ల అనేకులు నరకానికి వెళ్ళారు. ఈ దేవుడు ఏం చేశాడంటే సిలువ అనేటువంటి దాని ద్వారా ఏంటంటే ఈ మాట 21 వచనంలో ఏముందంటే సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. దేవుని యొక్క వాళ్ళు నమ్మితే రక్షించబడతారు. అందరికీ చెప్పండి, విధేయులకు అవిధేయులకు అందరికీ సిలువ అక్కడ సర్పం బొమ్మ అక్కడ పెట్టాడు. వ్యతిరేకించే వాళ్ళైనా నమ్మేవాళ్ళకైనా అక్కడ పెట్టి. ఇప్పుడు సువార్త కూడా వీధులమ్మట వెళ్ళేది. ఎందుకని తెలుసా? అతను నమ్మొచ్చు, సువార్త అనేది వాళ్ళ మధ్యకి వెళ్ళిపోతుంది. నమ్మితే వాళ్ళు రక్షణ పొందుతారు, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం వాళ్ళకి. దేవుడికి స్తోత్రం. సరే, ఇంకా దేవుడు దీనిలో ఏం చేశాడో మనం చూద్దాం. 22వ వచనం కూడా ఒకసారి చదువు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇక్కడ ఈ వచనాలు ఏంటంటే యూదులట ఇంగ్లీష్ బైబిల్లో డిమాండ్ చేస్తున్నారట, ఓ యేసు నేను నమ్మాలంటే మాకు ఒక సూచక్రియ చేయి, ఒక అద్భుతం చేయి, ఏదన్నా ఒకటి చూపించు మాకు అంటారట. అలా డిమాండ్ చేసి నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏమి పొందాలి? నువ్వు వినయంతో దేవుడికి ప్రార్థిస్తే చేస్తాడు, కానీ దేవుడిని డిమాండ్ చేసి ఎవడో కూడా పొందలేడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడకున్న క్రైస్తవులమైన మనం మోకరించి ప్రార్థన చేసి అనేక జవాబులు పొందిన దేవుడు. మన చేతులు ఆయన వైపు చాపాం, ప్రభా నీ కృప చూపి మా ఆర్థిక ఇబ్బందులు తీర్చమన్నాం. మన యొక్క శ్రమల గురించి వేడుకున్నాం. ఎన్నో ప్రభు మన జీవితాలు చేసిన అద్భుతాలు ఎన్నో. ప్రతి ఒక్కరు నిలబెడితే ఒక్కడి దగ్గర 5-6 సాక్ష్యాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క శక్తి ఎలా అర్థమవుతుంది మనకి? వినయంతో ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడికి సహాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. అయితే యూదులట సూచక్రియ చేయమని డిమాండ్ చేస్తున్నారట. గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. జ్ఞానం. గ్రీసు దేశస్థులు ఏం వెతుకుతున్నారట? యేసు ప్రభు సిలువలో జ్ఞానం ఉంది. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ జ్ఞానులు గ్రహించలేని నా యేసు ప్రేమ. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ సిలువలో కనబడింది. ఏంటి ఆ ప్రేమ? పాపుల కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. అసలు నిజంగా పాపి కొరకు ఎవడు ప్రాణం పెడతాడు? పాపికి ఎవడు సహాయం చేస్తాడు? అది నువ్వు ఏదైనా జ్ఞానం నేర్చుకోవాలంటే యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఎవడైనా మంచివాడి కొరకు ప్రాణం పెడతాడు కదా, పాపి కొరకు ఎవడు పెడతాడయ్యా? అయితే పాపుల కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. అది జ్ఞానం అంటే. యేసు ప్రభు ద్రోహిని కూడా తనను సిలువకు అప్పగించిన ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యోధాని ఏమనిపించాడు?
చెలికాడ స్నేహితుడు అని పిలిచాడు. నువ్వు మామూలుగా ఎవడని పిలవగలడా? తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమని చెప్పాడు యేసుప్రభు. ఎవడైనా అలా తనను సిలువేసిన వాడిని, తన వేళకోళం చేసిన వాడిని ఎవడైనా ఈ లోకంలో క్షమించాడు. చాలామంది చెప్తారు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లో మాట్లాడే వేదాంతులు, కీరవాణి లాంటి వాళ్ళు, పెద్ద పెద్దలు ఎవరు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు యేసు ప్రభువు గురించి చెప్పాలంటే ఆయనలో ప్రేమ, క్షమ, ఎన్నో మంచి గుణాలు నేను వాళ్ళు చెప్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద జ్ఞానులు కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళకి ఏముంది, యేసు ప్రభు శిలువలో జ్ఞానం తాగి దేవుడికి స్తోత్రం. ఆయన గొప్ప ప్రేమ, ఆయన కరుణ, జాలి చేతే ఆయన తన ప్రాణాన్ని మానవాళ్ళకు మన కొరకైనా పెట్టాడు. జ్ఞానం వెతికే వాళ్ళకి జ్ఞానం ఉంది ఆయనలో. సూచిక్రియలు జరగాలంటే నువ్వు డిమాండ్ చేస్తే దొరకవు, విధేయత మోకరించి ప్రార్థన చేస్తే దొరుకుతాయి. యూదులకి సరిపోయిన వాడే, అన్యజనులకి సరిపోయిన వాడే. సూచిక్రియలు కావాలన్నా దొరుకుతాయి ఆయనలో. నీ కొరకు ప్రాణం పెట్టగలేంది, నీకు ఎందుకు అద్భుతాలు చేయడు దేవుడు? దేవుడికి స్తోత్రం. ఆయన తన సొంత కుమారుడైన యేసును నీ కొరకు బలిగా అప్పగించిన దేవుడు నీకు చిన్న చిన్న ఉపకారాలు చేయలేడా? యేసుతో పాటు సమస్తం దొరుకుతాయి. ఎవరైతే యేసును రక్షకుడిగా అంగీకరించారో యేసుతో పాటే అన్నీ దొరుకుతాయి అన్నాడు. యేసు కాదనుకుని నువ్వు మేలును పొందాలంటే దొరకవు. యేసును కలుపుకొని నీకు మేలు జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలి. యేసు సిలువలో చేసినటువంటి గొప్ప కార్యాలు. సిలువలో ఏం చేశాడంటే మొదటిది కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవడము. కొలస్సీ సంఘానికి పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. సిలువ రక్తము చేత సంధి చేశాడట. ఏం చేశాడమ్మ యేసు ప్రభు? ఇప్పుడు అర్థం చేసుకోవాలి. సిలువ వేయబడ్డాడు, ఒక నేరస్తుడిలాగా, ఒక బలహీనుడిలాగా చచ్చిపోయాడు సిలువలని చాలామంది అనుకుంటారు. కానీ జ్ఞానం ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే యేసు సిలువలో చనిపోయింది ఆషామాషిగా చేతకానితనంలో చచ్చిపోలేదు. అమ్మ మారిమ్మ గారు ఊరికినే చచ్చిపోలా. ఆయన సిలువ రక్తము చేత ఏం చేశాడంటే సంధి చేశాడు. ఏం చేశాడమ్మా? సంధి చేయటం అంటే ఏంటి? రెండు వర్గాల వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఒక పెద్ద ఆయన వచ్చి సరి చేశాడు, నిమ్మళపరిచాడు, తగువు తీర్చాడు. ఏం చేశాడమ్మా? దేవుడు పరలోకమందున్న దేవుడు పాపుల పట్ల ఉగ్రత కలిగిన ఒక సందర్భంలో ఈ పాపులు ఆ ఉగ్రతకు నశించి నరకానికి వెళ్ళిపోతారు. కానీ దేవుడికి మానవులకి మధ్య మధ్యవర్తిలాగా యేసు దిగొచ్చి ఏం చేశాడు? సంధి చేశాడు. చెప్పండి ఏం చేశాడు ఆయన? నువ్వు దేవుని ఉగ్రత నుండి తప్పుకోవాలంటే ఆయన తండ్రి అని పిలిచి నీ పాప మార్గం దిద్దుకో, నువ్వు రక్షించబడ్డా నేను మార్గం వేస్తాను నమ్ముకో అని ప్రభు ఏం చేశాడంటే నశించుతున్న పాపులకు పరిశుద్ధులైన దేవునికి మధ్య సంధి వ్యవహారం నడిపాడు. చదవండి ఆ మాట మరి చదవండి. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకుని వల్లని తండ్రి అభీష్టమాయను. ఇదండి యేసుక్రీస్తు సిలువ వేయబట్టంలో ఉద్దేశం ఏంటంటే సంధి చేశాడు. ఏం చేశాడమ్మా? ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమున భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన తన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభీష్టమాయను. 1 కొరింథీ 2:8 పడుచున్నాము. 1 కొరింథీ 2:8. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులలో ఏంటి? యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడన్న సంగతి ఈ లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి ఒకవేళ తెలిసి ఉన్న ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఆ ప్రధాన యాజకులే ఈయన దేవుడిగా గుర్తించేసి ఉంటే
ఆ శాస్త్రులు పరిచయులు గుర్తించేసి ఉంటే, లోకాధికారులందరూ ఈయన దేవుడని తెలుసుకుని ఉంటే అప్పటికే సిలువేస్తారా దేవుడిని? ఏమా సిలువేస్తారా? అది లోకాధికారుల్లో అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, అక్కడ తీర్పు తీర్చిన పిల్లలు ఎవరికి అర్థం కాలేదు ఈయన. ఒకవేళ దేవుడని వాళ్ళు నమ్మేస్తే సిలువ వేయబడేవాడు కాదు. ఆయన వచ్చిన కార్యం కూడా నెరవేరేది కాదు. పాపుల కొరకు తన ప్రాణం పెట్టి తన పవిత్ర రక్తము చిందించడం ద్వారా ఆ రక్తములోనే పాపులకు విమోచన ఉన్నది. రక్త ప్రోక్షణం పాప వినాశం. రక్తము చిందించబడితేనే పాపాలకి విమోచన. తద్రక్తం అనగా ఆ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలి. పరమాత్ముడైన దేవుడు మానవుడిగా పుట్టి పుణ్యంగా దానం ఇవ్వాలి మానవుడికి. అలా దానం ఇవ్వటానికి యేసు ప్రభు పుణ్య రక్తాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ ఈ సంగతి అక్కడున్న అధికారులకు అందరికీ తెలిసిపోయిన దానికి దేవుడు సిలువేయకపోతే వీళ్ళందరికీ రక్షణ వచ్చేది. కాబట్టి యేసు ప్రభు సిలువ వేయబట్టారు గల కారణం ఏంటంటే ఇక్కడ ఏంటమ్మా? సంధి చేశాడు. పరలోకమందున దేవుడికి మానవులకు మధ్య ఏం జరిగింది? ఒక సంధి కార్యం, అంటే సరి చేశాడు. మీరు ఈ మార్గం ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు, నేనే ఆ మార్గాన్ని సత్యాన్ని చేయాలి. నన్ను అంగీకరిస్తే తండ్రిని అంగీకరించినట్టు. మీ పాపాలకు విడుదల విమోచన ఇక్కడ ఉందని ఆ వర్గానికి, పరలోకానికి భూలోకానికి మధ్య, మానవులకి మధ్య సంధి కుదిర్చాడు యేసు. దేవుడికి స్తోత్రం. రెండవ సంధి ఏం జరిగిందో చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 19 వచ్చినాడు. ఎఫెసీలకు రాసిన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవల్లని ఇలాగూ చేశాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుందంటే ఈ సంధి అమ్మా ఇశ్రాయేలు ప్రజలని ఉన్నారు, వారిని వాగ్దాన ప్రజలు. దేవుడు అంటే మాకే, ఇంకెవరికి దేవుడు కాదు అనేటువంటి భావంతో ఇశ్రాయేలీలు కాకుండా ఇతర జాతులైన వాళ్ళు ఎవరైనా అన్యులే, వాళ్ళు వేరే ప్రజల కింద లెక్క. ఎందుకంటే వాళ్ళకి నిజదేవుడి గురించి తెలియలేదు, నిజదేవుడిని అంగీకరించేవాళ్ళు కాదు. ఇశ్రాయేలీలకైతే ఏముంటుంది? రోమా 9 వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆరాధనలను, వాగ్దానములు వీరివి. మేము దేవుడిని కలిగి ఉన్న ప్రజలు, దేవుడికి బలులు అర్పిస్తాం, దేవుడు మనం సేవిస్తున్నాం అనేటువంటి ఒక విధానంలో వాళ్ళు ఉన్నారు ఇశ్రాయేలు. మిగతా లోకాల గురించి ఏమనుకుంటారంటే వీళ్ళందరూ వేస్ట్ గాళ్ళు, వీళ్ళని మేము ముట్టుకోం, వాళ్ళని అంటుకోం, వాళ్ళు ఒక శత్రువులుగా చూసేవాళ్ళు ఇశ్రాయేలు. వాళ్ళు తమ ప్రజలని ఇశ్రాయేల్ని కాకుండా మిగతా వాళ్ళందరినీ ఎలా చూస్తారు? విరోధులుగా చూస్తారు. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే 2వ అధ్యాయం 15 వచ్చిన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15 వచనంలో అమ్మా ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని, ఎవరిని? ఇశ్రాయేలీలను, బయట ఉన్న అన్యజనులను తన యందు ఒక నూతన పురుషుడిగా సృష్టించడానికి యేసు ప్రభు వచ్చాడు. దేవుడిస్తాను. యేసు ప్రభులోకి వస్తే మనలో కులభేదాలు ఉండకూడదు, వర్గభేదాలు ఉండవు. ఈడు తక్కువడు ఎక్కువడని భేదం ఉండకూడదు మనకి. ఈయన ఫలాన్ని నీచ కులం, ఇది అగ్రకులం అని అనకూడదు. ఇక మనం కులాలు చూసుకుని పెళ్లిళ్ళు చేసుకోకూడదు, ఇక అవసరం లేదు అది. ఎందుకంటే దేవుడు నీ ప్రత్యేకతలను కొట్టేశాడు. క్రీస్తులో మనమందరూ ఒక నూతన పురుషులుగా, ఒక ధన్యకరమైన జీవులు కావాలి. పిల్లకి పెళ్లి చేయాలంటే మా కులవాడైనా, మా జాతీయుడైనా. కొంతమంది క్రీస్తును బోధించేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కులాలు వర్గాలు వాటిని బట్టి బ్యాచ్లు కట్టి నడిచేవాళ్ళు. తప్పది. సేవకులకు అస్సలు ఉండకూడదు, విశ్వాసులకు అస్సలు ఉండకూడదు. సేవకులకి విశ్వాసులకు ఏ భేదం ఉండకూడదు, కుల భేదం ఉండకూడదు.
నీ రక్తం ఒకటి, నా రక్తం ఒకటే ఉందా? నీకు ఇబ్బంది అయితే ఎవరైనా ఇచ్చే రక్తం నువ్వు స్వీకరించవు ఆపత్కాలంలో? నీకేమన్నా పంది రక్తం, కొండముచ్చి రక్తం ఏమైనా పడుతుందా నీకు అలా ఎక్కించగానే చచ్చిపోతాడు తెలుసండి. ఒకవేళ భాస్కర్ గారు తెలుసు, ఇక్కడ బ్లడ్ భాస్కర్ గారు టెస్ట్ చేసి మానవ రక్తం బ్యాచ్ సెట్ అయిన రక్తం కాకుండా ఏదన్నా రక్తం అటు ఎక్కిస్తున్న సూది నుంచి అటు ఎలాగైనా చచ్చిపోతాడు. ఎందుకంటే అది అబ్జర్వ్ చేసుకోదు, తిరస్కరించదు. ఇది నీకు నా సంబంధించి కాదంటాడు, అది తిరస్కరించదు, విషమైపోతే చచ్చిపోతాడు. మానవులమైన మన రక్తం ఒకరికొకరు సరిపోతుంది. కాబట్టి ఇశ్రాయేలీలు మిగతా అన్యజనులు వీడు మనోడు కాదు, వీడు అసలు నిజదేవుడు కాదు, వీడు మనకు సంబంధం లేదని తేడాగా చూస్తున్నారు మిగతా జాతులందరినీ. అయితే దేవుడు ఏం చేశాడంటే తన శిలువ మరణం ద్వారా వారిని వీరిని ఐక్యపరిచాడు. ఇప్పుడు దేవుడి దృష్టిలో ప్రత్యేక ఇజ్రాయేల్ అని లేదు, మనము ఇజ్రాయేలీవే, నమ్మిన వాళ్ళందరూ ఇజ్రాయేలీలే. వాళ్ళని వీళ్ళని ఒక నూతన పురుషుడిగా ఒకే ప్రజగా దేవుడు ఇప్పుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు జర్మనీ, ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ కింద మధ్యలో పెద్ద గోడ కట్టేసుకున్నారు ఒకప్పుడు. మరి పెద్దది జర్మనీ దేశం. వాళ్ళ మధ్యన తాడు చెట్టు కంటే పెద్దదైనటువంటి గోడ కట్టేసుకుని, కరెంట్ ఫెన్సింగ్ కట్టేసుకుని, వీళ్ళ బంధువులు ఆ గోడ పక్కే ఉంటారు కానీ వీసా లేకుండా అవతలకి వెళ్ళి అవతల పక్క ఉన్నాడు, యువతలు రావటం లేదు. చాలా పకడ్బందీగా విడిపోయారు ఆ దేశం. మరి ఇటొక అధికారి ఉంటే ఈడు ఇక్కడ రాజు ప్రధాని, అవతల ఉంటే అవతలకు రాజు ఉంటాడు. అధికారాల కొరకు ఏం చేసుకున్నారు తెలియదు కానీ రెండుగా విడిపోయింది. ఇప్పుడు చాలా కాలం అలాగే ఉండి చాలా సమస్యలు పడ్డారు. పక్కనున్న బంధువులు కలుసుకుంటే వెళ్ళలేకపోతారు. చాలా సమస్యలు, చాలా ఇరకాట. ఆ గీసిన గీతలు తండ్రి యువతలుంటే కొడుకు అవతలైపోయినట్టు పోయాడు. ఎంత దుఃఖాన్ని అనుభవించారో చెప్పలేము ప్రజలందరూ కూడా. తర్వాత నిదానంగా చాలా కాలానికి సంప్రదింపులు కొనసాగించి కొంతకాలానికి ఆ అవతల పార్టీ కలిపి ఏం చేశారంటే ఆ మధ్య గోడను పడగొట్టేశారు. దేవుడికి స్తోత్రం. ఎంత సంతోషం అండి. ఆ మధ్య గోడను తీసేసి ఇప్పుడు ఏమైంది, గోడ పక్కనే మన బంధువులు ఉన్నారు, గోడ పక్కనే మన కొడుకు మేనత్తలు. ఇప్పుడు ఈ మధ్యనున్న గోడ అనేటువంటిది పోయింది. ఇజ్రాయేలీలకు అన్యజనులకు మధ్య ఉన్నటువంటి ఈ భేదాన్ని దేవుడు తీసేస్తున్నాడు. మనలో కూడా ఇలాంటి భేదాలు లేకుండా చేయడానికి యేసు ప్రభు శిలువలో సంధి చేశాడు. యేసు ప్రభు శిలువ మనల్ని వ్యర్థం చేయొద్దు. మనం ఇంకా కుల భేదాలు, మత భేదాలు, వర్గ భేదాలు ఇలాంటివి మనం పాటించకూడదు. ఎవడో శత్రు విత్తిన విత్తనం అది, ఇలా భేదాలు. మనం అలాంటి భేదాలు మనకి పాటించిన అవసరం. దేవుడు శిలువలో సంధి చేసింది ఎందుకంటే ఇశ్రాయేలీలకు అలాగే అన్యజనులకు మధ్య ఆయన సంధి చేశాడు. 15 ఎఫెసీ పత్రిక 2:15 వచ్చినమ్మా, చదవండి ఇంకా కొంచెం ముందుకి. ఎన్నో వచ్చి చదువుతున్నారు? 2:16 చదవండి. తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆ శిలువ మరణమే అన్యజనులను ఇశ్రాయేలీలను ఏక శరీరముగా చేశాడు, సమాధానపరిచాడు. చదవండి ఇంకా. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాడు. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఒకప్పుడు ఇశ్రాయేలు తమ మందిరానికి అన్యజనులు వస్తే తగ్గులాడేసేవాడు, రానిచ్చేవాడు కాదు. ఇప్పుడు దేవుడి సన్నిధికి ఎన్ని కులాల వాళ్ళైన, ఎన్ని జాతుల వారైనా ఇప్పుడు రావచ్చు కదండి. ఒక తండ్రి సన్నిధికి చేరగలిగిన. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది చేయటానికి యేసుప్రభు అంటారు. ఇంకా యూదులకు అర్థం కాదు, ఇంకా ఆ పట్టులోనే ఉన్నారు, మేము ఇజ్రాయేల్ అని. కానీ
నిజానికి యేసు దైవ కుమారుడని యేసును అంగీకరించిన వాడందరూ ఇజ్రాయేలీ కింద లెక్కే. దేవుడికి స్తోత్రం. నిజమైన ఇజ్రాయేల్ ఎవరంటే మనమే. హల్లెలూయా. ఇది సంధి చేయటానికి యేసు ప్రభు వారు వచ్చారు. తర్వాత ఇంకా దేని కొరకు వచ్చారంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూస్తే, గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండమ్మా. మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఏమా, మనము దత్తపుత్రులము కావాలని అంటే ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నటువంటి ఆ దాసులైనటువంటి ఇశ్రాయేలీలను విడిపించటానికి దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆయన అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఇంకా 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములను పంపారు. కాబట్టి నీవు ఇక మీదట దాసుడవు కావు, కుమారుడివి. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసు. ఎవరైతే ధర్మశాస్త్రం లోబడై దాసులుగా బ్రతుకుతున్నారో, దాసులుగా లేకుండా వారిని కుమారులుగా స్వీకరించడానికై దైవ కుమారుడిని యేసు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మరొక విషయం చెప్తున్న 4వ విషయం, అదేంటంటే సంఘానికి యేసు ప్రభు ఏం చేశాడు, ఎందుకు చేశాడు చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు ప్రభువారు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఏమమ్మా ఏర్చాలి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుంచి మనల్ని విమోచించడానికి. ప్రస్తుతం ఉన్న కాలం దుష్టకాలం, మంచి కాలం. ఒక మెడికల్ విద్యార్థి ఎంబీబీఎస్ ఏదో చదువుతున్న అమ్మాయి దారి ప్రకారం మోటార్ సైకిల్ అక్కడ ఆపి ఆడుతుంటే 4 కుర్రాళ్ళు ఆవిడని పాడు చేసి ఆవిడ శరీరాన్ని పెట్రోల్ పోసి కాల్చేసిన సంగతి కథకాలం. ఇది ఏ కాలం అంటారు? దుష్టకాలం. ఒక అమ్మాయి ఆయేషా అనే అమ్మాయిని, హాస్టల్లో ఉన్న అమ్మాయిని దుర్మార్గులు ఎవరో నాశనం చేశారు. వాళ్ళు ఎంత ప్రేమతో పెంచుకున్నారండి ఆయేషా అనేటి. ఒకవేళ సాయిబుల అమ్మాయి నా అమ్మాయి ముస్లిం సార్, ఎంత సుకుమారంగా పెంచుకుంటారు ఆ అమ్మాయిని. ఆ పిల్ల మీద ఆ దుష్టులు కన్నాడు. అది ఏదో ఒక రాజకీయ నాయకుడు ఆవిడ చేసి ఉంటాడు. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇప్పుడు హాస్టల్లో అట్ట పెట్టి రావడానికి ఈయన ఇంత కన్నీరు ఖర్చుంటే ఎంత ప్రేమ ఉంది బిడ్డ మీద. మన బిడ్డలు మనకు బరువా ఏంటండి? ఏ తల్లిదండ్రి ఆడపిల్ల మీద ఎంత మక్కువ కలిగి ఉంటాడు. కానీ ఈ కాలంలో ఏం చేస్తున్నారు కొంతమంది స్వార్థపరులు, ఆడపిల్లని ఇతర దేశాలకు అమ్మేస్తారు. ఏదో ఉద్యోగాలు ఇస్తామని తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఏదో బానిసత్వానికి అమ్మేస్తారు. బొంబాయిలు అమ్మేస్తారు. మీకు ఉద్యోగం ఇప్పిస్తారు మాయ మాటలు చెప్పి మోసపరచమాట. ఇదంతా ఏంటంటే ఏ కాలం ఇది చెప్పండి. మీ పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి. ఎవరి మాట వినొద్దమ్మా. అంత మోసం జరుగుతూ లోపలని మన పిల్లలకు చిన్నప్పటి నుంచి బోధించాలి. దైవ మార్గం ఎడల ఇష్టం నేర్పించాలి. ఇక్కడేమిటంటే క్రీస్తు ప్రభు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మనలను విమోచించవలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకుని. యేసుక్రీస్తు తన్ను తాను శిలువలో అప్పగించుకుంటాం గల కారణం సంఘం కొరకు ఏంటంటే ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి నిన్ను నీ పిల్లలను విమోచించడానికి. ఈ యేసుక్రీస్తులోకి వస్తే నీ పిల్లలకు అలాంటి అపాయం జరగనివ్వదు. హల్లెలూయా. నీ పిల్లలకు భద్రత. క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టిన దాంట్లో ఆ విమోచన కార్యాలు ఏముందంటే ఆయన ఎందుకు అప్పగించుకునంటే ఆయన నిన్ను రక్షించడానికి, నీ పిల్లల్ని రక్షించడానికి.
మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచించడానికి దైవ కుమారుడు ప్రాణం పెట్టాడు. ఎఫెసీ పత్రిక 5:2 కూడా చదవము. ఎఫెసీ పత్రిక 2:5. ఇంకెందుకు ఆయన సంఘం కొరకు ప్రాణం పెట్టాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకుని అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడికి స్తోత్రం. క్రీస్తు మిమ్మలను సంఘాన్ని ప్రేమించి ఎలా ఉండాలని కోరుతున్నాడు సంఘాన్ని? పరిమళ వాసన అంటే ఏంటి? మంచి మంచి విదేశీ సెంట్లు రాసుకురమ్మని ఏంటి అర్థం? సెంట్ ఎక్కువ రాసుకుంటే ముక్కులు పాడైపోతాయి అంటే, క్యాన్సర్లు కూడా వచ్చేస్తుంది. అదే పనికి రాసుకుంటూ పడతాయి. ముక్కు స్మెల్ కోల్పోతుంది కొంతకాలం. గాఢమైన ఈ సెంటులు వాడటం వల్ల ముక్కులు తర్వాత పనిచేయు. రెండోది క్యాన్సర్లు కూడా వచ్చేది. మనం ఎంతవరకు బాడీకి రాయకూడదు. బట్టల మీద జస్ట్ అలా స్ప్రే చేసుకోవాలి. అదే పనికి వాడటం కూడా తప్పు. కాబట్టి యేసు ప్రభు ప్రాణం పెట్టింది ఎందుకంటే క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసన జీవితం మనం జీవించాలి. మన మాట పరిమళముగా ఉండాలి. ఎవరిని కటువుగా బాధించే మాట ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. నీ చూపు మంచిగా ఉండాలి. నీవిచ్చే ఆలోచన మంచిదిగా ఉండాలి. నీ నడక పడక నీ వ్యవహార శైలంతా పరిశుద్ధుడైన యేసుకు సమీపంగా ఉన్నట్టుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. మీరు ఎలా ఉండాలంటే పరిమళంగా ఉండాలి. బూతులు, క్రూరమైన మాటలు, కొంతమంది భార్యని చాలా చాండాలమైన మాట్లాడేస్తారు, దుర్భాషలాడతారు, పిల్లల్ని ఆడపిల్లని చూడండి రకరకాల దుర్భాషలాడుతూ హింసిస్తుంటారు. మనం అలాంటివి ఆడకూడదు. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను ఆయన అప్పగించుకున్నాడు. అలాగనే మనం ఎలా నడుచుకోవాలి? కుటుంబాల్లో బయట కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ కలిగి ఉన్నామంటే సువాసన కలిగి, పరిమళ వాసన అంటే అర్థం ఏంటమ్మా? పరిమళ వాసన అంటే ఏంటి? ప్రేమ కలిగి నడుచుకోవటమే పరిమళ వాసన. నీ ప్రక్కన ఎవరన్నా పేదవాడు ఉంటే మీరు వండుకున్న మంచి కూరలో కాస్తంత ఒక ముక్క 2 ముక్కలు వేసి కలిపి అది ప్రేమ చాటుకోవటమే కదా. దేవుడికి స్తోత్రం. రాత్రి ఒక విషయం చెప్పారు. మీలో కొంతమంది రాత్రి వచ్చిన ఉన్నారు, రాత్రి రాను. ప్రతి గురువారం ఇక్కడ ప్రార్థన జరుగుతుంటుంది కదా. రాత్రి పేదల కొరకు మనం కొంత ఏదైనా ఉపకారం చేద్దామని ప్రారంభించాం. మీలో ఎవరైనా పేదలకు సహాయం చేయాలంటే సంఘంలోకి వచ్చిన నూతనంగా వచ్చిన పేదవాళ్ళు కానీ ఆల్రెడీ సంఘంలో మీరు పేదలు కానీ మీ నుండి ఏదైనా ఉపకారం పొందాలంటే ఏదో ఒక మెటీరియల్, ఒక జీలకర్ర పొట్లము, ఆవాల పొట్లము, ఒక మంచి నూనె పొట్లం, ఉప్పు కట్టం, ఏదో ఒకటి మీరు ఒక 1/2 కేజీ 1/2 కేజీ కందిపప్పు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, అవసరతలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేస్తాం. దేవుడికి స్తోత్రం. దాంట్లో మేము ఇరుక్కో. మీలో ఎవరినో 3 4 పెదరాడు ఇతనికి ఇవ్వచ్చు అనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. దేవుడికి స్తోత్రం. అయితే అయ్యగారు వాళ్ళు చూసి వాళ్ళకి ఇచ్చాడు, మాకు ఇవ్వలేదని అందరూ మా మీద లేదు. ఆది కాలంలో అలాంటి సమస్య వచ్చింది. మీరు ప్రేమ కలిగిన వాళ్ళు, మీరు కిరాణా సామాగ్రి కొనుక్కున్నప్పుడు పేదల కొరకు ఏదైనా మీతో పాటు చిన్న వస్తువు, పెద్ద వస్తువులు ఇచ్చేప్పుడు 200 రూపాయల నూనె ప్యాకెట్లు కొనిమంటే మీరు 1/2 కేజీ ఇవ్వండి, 1 కేజీ బెల్లం ఇవ్వండి, లేకపోతే 1 కేజీ ఏదో ఉప్మారం, ఏదో ఒకటి నువ్వు పేదల కొరకు ఏదైనా ఇస్తే అది వాళ్ళు ఉపయోగించుకుని నీ కొరకు ప్రార్థన కూడా చేస్తారు. దేవుడికి స్తోత్రం. ఇంతకాలం బట్టి మా తలంపు రాలేదు వచ్చింది బలవంతం కాదు. మేము అవి లేవు కాబట్టి మేము గుడికి ఏమని వెళ్ళాం అని ప్రార్థన మానేయాలి. రండి, మీకు మిమ్మల్ని దేవుడు ప్రేరేపించినప్పుడల్లా ఏదో ఒకటి ఇవ్వండి. లేని వాళ్ళకి సంఘంలో అలాంటివి మనం ఇద్దాం. మనమే తినేసి మనమే అనుభవించేసి ఈ లోకంలో అన్నీ నేనే అనుభవించేయాలని మనసులోంచి కొంచెం బయటడదాం. మనకు చేతనైన సహాయం మనం ఇతరులకు మనం చేద్దాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రేమ చూపిస్తే పరిమళ వాసన జీవితంలో ఉన్నట్టు. మనం ఏం చేయాలమ్మా? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు మన కొరకు తను తర్వాత ఎఫెసీ పత్రిక 5:27 చదవగా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక
పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు శిలువలో అప్పగించుకున్న మరొక కారణం ఏంటంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఏం చేశాడమ్మా? కళంకమైనను ముడతైనను, మీ మీద కళంకం ముడత అట్టిది మరి ఏదైనా లేక మీరు ఎలా ఉండాలని? పరిశుద్ధమైన వారు ఉండాలని, దోషము లేని వారు ఉండాలని, మహిమగల సంఘముగా ఉండాలని ఆయన తన ఎదుట మిమ్మల్ని నిలబెట్టుకొనవలని ఇక్కడ వాక్యముతో ఉదక స్నానం. వాక్యం అంటే ఏంటిదో? ఉదకం అంటే నీరే. ఇక్కడ మీరు కడగబడుతున్నారు, మీకు తెలియకుండానే మీరు శుద్ధి అయిపోతున్నారు. మీ ఆత్మల్లో, మీ నేత్రాల్లో, మీ ఆలోచనలో దేవుని వాక్యం వెళ్ళి మిమ్మల్ని కడిగేస్తుంది. ఇక్కడ మీ మురికి అంతా పోతుంది. దేవుడికి స్తోత్రం. వాళ్ళ కులం మన కులం అనేటిది కూడా కరిగిపోతుంది ఇక్కడ. దేవుడికి స్తోత్రం. మనకున్న అంతరాలు వేర్పాటువాదాలు కూడా కరిగి నీరైపోతుంది. మనం అందరం ఒకటే దేవుని బిడ్డలు. దేవుడికి స్తోత్రం. మనం కడగబడి పరిశుద్ధపరచబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఉదక స్నానము వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను శిలువ మీద అప్పగించుకున్నాడు. పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, ముడత కళంకం లేనిది, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట తన బిడ్డలు మనం పరలోకంలో దేవుని ఎదుట నిలబడే శక్తి గల వాడు కొరకు క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. శిలువలో చచ్చిపోవటం అంటే ఊరికినే చచ్చిపోవాలి. మనం సువాసనగా ఉండాలి. మనం ప్రస్తుత దుష్టకాలం నుంచి విమోచించబడాలి. పరిమళ వాసనగా ఉండాలని, మహిమగల సంఘంగా ఉండాలని తన ఎదుట నిలబెట్టుకోవాలి. వాక్యముతో ఉదక స్నానం దేవుడు చేస్తున్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2:23 కూడా చూడండి. 1 పేతురు పత్రిక 2:23. ఆయన యేసు ప్రభును దూషించారుగా, కొరడాలతో కొట్టారుగా, బూతులాడి ముఖం మీద గడ్డ పెంకులు మెంటులు పట్టి చేశారు. ఎన్నో బండమాతలు మాటలు అన్నారు. కానీ ఆయన దూషించబడి తిరిగి ఏమన్నా దూషించాడా శపించాడా? యేసు ప్రభు జయమా అంటున్నాడు, నిద్రపోతున్నాడు. జయమా హోటల్లో ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎంత మాదిరికరమైన జీవితం యేసు ప్రభు శిలువలో అర్పించుకున్నాడు చూసారా? ఆయన శిలువలో దూషించబడి బదులు మనకు నేర్పిస్తున్నాడండి. జ్ఞానం అంటే ఇదే. తిడితే తిట్టే, కొడితే కొట్టే అనేది కాదు. ఇక్కడ అజానుబాహులు మన కుర్రోడైనటువంటి భాస్కర్ కంటే ఒక గుప్పుడు ఎత్తుగల సేవకుని ఎగిరెగిరి లెంపకాయలు కొడితే కుర్రోళ్ళు సహించుకుని వెళ్ళిపోయారండి దేవుని సేవలు. అది కదా జ్ఞానం అంటే. ఈ లోకంలో ఎవడైనా జ్ఞానం తెలుసుకోవాలంటే సేవకుల దగ్గర తెలుసుకోండి, విశ్వాసం దగ్గర తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. మీకేమైనా నష్టం చేశారా? భార్య భర్తను ఎదిరించమని చెప్తున్నావా? భార్యను కొట్టమని చెప్తున్నావా? పిల్లల్ని రౌడీల్లాగా తిరగమని చెప్తున్నావా? బెగ్గర ప్యాంట్లు వేసి తిరగండిరా, తలక్రాపులు అది ఒక రకంగా వేసుకుని భూషోడ్లాగా తిరగండి అని చెప్తున్నావా? మీరు ఇలాంటి దరిద్రపు క్రాపులు వేసుకుని వెళ్ళారనుకోండి ఇంటర్వ్యూకి, మీకు ఉద్యోగం కూడా ఎవరు అక్కడ. అర్థమైందండి? ఎలా ఉండాలో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మర్యాదస్తుడు ఉండాలి. మీ పిల్లలకి మర్యాదలు నేర్పించండి. ఎవడో వేసుకున్నాడు, అడుక్కున్నాడు, చిరిగిపోయిన ప్యాంటులాగా వేసుకున్నాడు అని ఆ చిరిగిపోయిన ప్యాంట్లు వేయొద్దు. మళ్ళీ ఇక్కడ క్రాప్ వేయించి మళ్ళీ 2 మురుగులు ఎడతారు ఇక్కడ కత్తిళ్ళతో. ఇలాంటి ఏదో క్రాప్లు వేయించుకోవద్దు మీరు. మీ పిల్లలకి, ఆడపిల్లలకి వేసే డ్రెస్సు కూడా బాగుండాలి పద్ధతిగా. మగ పిల్లలకు కూడా జాగ్రత్త అయిన బట్టలు వేసుకోండి. దేవుడికి స్తోత్రం. దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. సిలువలో ఆయన అన్ని శ్రమలు పెడుతుంటే దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని ఇలాగ అయిపోతారా మీరు అని కూడా అన్నాడా? అంటే అయిపోతారు. కానీ న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి
తను అప్పగించుకున్నాడు సిలువ మరణం. హల్లెలూయా. చివరిసారిగా ఐదోది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే యెషయాలో ఒక ప్రవచనం ఉంది, 53:12 వచనం. యెషయా 53:12. ఒక 49-24 యెషయాలు తీసి ఉంచండి, చదవండి అమ్మా. యెషయా 53:12. ఇది యేసు ప్రభు శిలువ మరణాన్ని గూర్చినటువంటి ఒక భవిష్యత్తు ప్రవచనం. యెషయా 53 అంటే యేసు ప్రభు శిలువ మరణాన్ని గూర్చిన ప్రవచన వాక్యాలు దాని నుండి. ఎలాంటి శిలువ మరణం వేయబడతాడనే ప్రవచనం అన్నమాట. చదవండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతను కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును. చూశారండి, యెషయా యేసు ప్రభుకి 750 సంవత్సరాల పూర్వం వాడు. ఒక సంవత్సరం కాదు, 750 సంవత్సరాల పూర్వమే యెషయా ద్వారా ఈ ప్రవచనం చెప్పించాడు. చాలా ప్రవచనాలు యేసు ప్రభు గురించి. ఏమని మాట్లాడుతున్నాడు? కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు. అంటే యుద్ధానికి వెళ్ళే రాజులు ఏం చేస్తారంటే వేరే దేశం మీద యుద్ధం చేసి కొల్ల సొమ్ము విస్తారంగా తెచ్చుకుంటారు. కానీ యేసు ప్రభు సిలువ వేయబట్టలో అంధకార చీకటి శక్తుల మీద యుద్ధం చేశాడు. దేవుడికి స్తోత్రం. ఎవరైతే సైతాను బానిసత్వంలో ఉన్నారో, త్రాగుడు బానిసత్వంలో ఉన్నారో, చెడు అలవాట్లు బానిసత్వంలో ఉన్నారో, పాపం బానిసత్వంలో ఉన్నారో, వారి పాపము సంఖ్యను విడుదల చేసి వారిని సాతాను చేతుల నుంచి కొల్ల సొమ్ముగా తెచ్చుకున్నాడు యేసు. చప్పట్లు కొట్ట దేవునికి. సిలువ వేయబట్ట అంటే చిన్న విషయం కాదు అది. గనులైన రాజులు కొల్ల సొమ్ము తెచ్చుకున్నట్టుగా మన రాజు అయిన యేసు సిలువ మరణం పొందడం దేనికి తెలుసా? సాతాను చేతుల్లో బందీలు గుండిపోయిన చాలా మందిని విడిపించుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు 49:24 వచ్చింది కదమ్మా. 49:24. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుతున్నారు. ఇక్కడ ప్రశ్న వేశాడు 40. బలాఢ్యుని చేతిలోంచి, బలాఢ్యుడిని సైతానుడు బలాఢ్యుడిగా ఉండి చాలామందిని వాడి చేతిలో బందీలుగా చేసేసాడు. బేకరులు చెరపట్టిన వారు విడిపించబడుదురా? కానీ సిలువ ద్వారా యేసు ప్రభు సైతాను చేతుల్లో ఉన్న ప్రజల్ని విడిపించేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. బలాఢ్యుని చేతిలో ఉన్నటువంటి వారిని విడిపి. హెబ్రీలకు రాసిన పత్రిక 2:14 వచ్చిన చివరి మాట. హెబ్రీ పత్రిక 2:14. హెబ్రీ పత్రిక 2:14 వచ్చిన. కాబట్టి ఆ పిల్లలు దేవుని పిల్లలు భూలోకంలో ఉన్నవారు రక్త మాంసముల గలవారైనందున ఆ ప్రకారమే అమ్మ మానవులుగా పుట్టిన మనం మరణము యొక్క బలము గలవారిని. మరణం యొక్క బలం గలవాడెవడు? సైతాన్. ఏంటి? మనుషుల్ని ఏదేను తోటలోనే మోసం చేసి ఇది తినండి ఏమీ కాదని చెప్పబట్టే కదా మరణం మనుషులతో వచ్చింది. ప్రతివాడిని మరణం అనే బూచి చేత జడిపిస్తున్నాడు. ఇప్పుడు మరణం అంటే అందరికీ భయం, కానీ క్రీస్తులోకి వచ్చిన వాళ్ళకి మరణ భయం లేదు. దేవుడికి స్తోత్రం. క్రీస్తులోకి వచ్చిన వాడు సంతోషంగా చనిపోతాడు. డాక్టర్ బిల్లీ గ్రహం గారిని అడిగారట, ఏమంటే మీరు ముసలి పేరు చనిపోయే రోజుల్లో ఉన్నారు, ఏంటి మీ పరిస్థితి అని అంటే, నాకు చావు అనేటువంటిది ఏంటో తెలుసా? అడ్రస్ మారుతున్నాను. ఇప్పటి వరకు ఈ అడ్రస్లో ఉన్నాను, రేపు నుంచి వేరే చోట దేవుని రాజ్యంలో ఉంటాను, అదే నా అడ్రస్. అంతకంటే మరణం గురించి పెద్ద విచిత్రమైన సంగతి. ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్నాను, నేను వేరే అడ్రస్లో ఉండబోతున్నాను. దేవుడికి స్తోత్రం. ఒక నిరీక్షణ, దేవునితో ఉంటాం. దేవుని సేవ చేసే లక్షలాది మంది ప్రజలను దేవుని యొద్దకు నడిపించిన భక్తులు. ఇప్పుడు బలాఢ్యుడి చేతుల నుండి కొల్ల సొమ్ము విడిపించినట్టుగా బేకరుల చేతులుంచి దేవుడు సైతానుడి చేతులుంచి మానవాళ్ళని మనను విడిపించాడు. మరణం హెబ్రీ పత్రిక 2:14 ఏం చెప్తుంది చదవండి. కాబట్టి ఆ పిల్లలు భూమి మీద ఉన్న మనం రక్త మాంసాలతో ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన సాతానుని అనగా అపవాదిని
యేసు మరణము ద్వారా నశింపజేశాడు వాడిని. దేవుడికి స్తోత్రం. సైతానుడు ప్రధాన యాజకులు శాస్త్రులుండి నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, దొంగలు కూడా అన్నారుగా, వీడి శాస్త్రులు అన్నారుగా, వీడు ఇతరులను రక్షించిన తను రక్షించుకోలేకపోతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని? దిగిరమ్మని వాళ్ళలోంచి సైతానుడే మాట్లాడుతున్నాడు స్వయంగా. దేవుడికి స్తోత్రం. దిగొచ్చేస్తే ఏంటి? బేకర్లు చెరపట్టిన వారి చేతుల నుంచి మనుషులు బయటికి రారు. ఎందుకంటే వాడు మరణం కింద దాచేశాడు ప్రజలందరినీ. వాళ్ళ చేతుల నుంచి బయటికి రావాలంటే యేసు ప్రభు శిలువలో చచ్చిపోవాలి, పునరుద్ధానం పొందాలి, మరణము గెలవాలి ఆయన. కాబట్టి వాళ్ళందరూ అంటే దిగిరా, దిగొచ్చాయి, నువ్వు తప్పించుకుని మమ్మల్ని కూడా తప్పించు. ఆఖరికి పరిమళ దొంగలు కూడా అదే మాట, శాస్త్రులు ప్రధాన యాజకులు అదే మాట. దిగిరని ఎందుకు దిగి వస్తాడు యేసు ప్రభు? ఆయన శిలువ మరణం ద్వారా మనల్ని ఏం చేశారమ్మా? రక్తమాంసములు కలిగిన మనలను మరణం యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని తన మరణము ద్వారా వాడి పవర్స్ తీసేయటానికి జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు, ఒక మరణం అనే భయమునకు లోబడిన వారిని విడిపించుటకు యేసు కూడా మనలాగా రక్తమాంసాలు గలవాడై పుట్టాడు, శిలువలో మరణించాడు. ఆ బలవంతుడు అనుకునే సాతాను చేతులోంచి మనలందరూ విడిపించేసి ఇప్పుడు మనకు మరణ భయం లేదు. దేవుడికి స్తోత్రం. క్రైస్తవులకు మరణం అంటే నిద్ర. ఏంటమ్మా? ప్రభువు మరల లేపుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని సెలవు చేశాడు. సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి, నాశనం అనే బాటలో వెళుతున్న వారికి అది వెర్రితనంగా కనబడదు, కానీ రక్షించబడుతున్న మనకు అది ఏమైనది? దేవుని శక్తి. ఇంత జ్ఞానం ఇవిడేది యేసుక్రీస్తు మరణంలో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.